వెల్కమ్ టు విజయలక్ష్మి వీడియోస్. ఏంటి అయోధ్య రామ మందిరం చూపిస్తుంది? అయోధ్య వెళ్ళింది అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. ఇది మన వైజాగ్లోని రామకృష్ణ బీచ్ నియర్గా అయోధ్య రామ మందిర్ సెట్టింగ్ పెట్టారండి. ఇది చూడడానికే మేము వెళ్ళాం. ఎలాగో మేము వెళ్తున్నాం కదా, మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చూపించాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండోయ్. మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా క్రౌడ్ అయితే ఉందండి. ఇలాంటప్పుడే అనిపిస్తుందేమో దేశంలో ఇంతమంది జనాభా ఉన్నారా అని. ఇక్కడ టికెట్ కౌంటర్ వచ్చేసరికి అసలు ఖాళీయే లేదండి. అదేదో ప్రసాదం పెట్టినట్టే అయిపోయింది ఇక్కడ లొకేషన్ అంతా. ఈచ్ పర్సన్కి టికెట్ 50 రూపీస్ అండి. టికెట్ ఉంటేనే అలౌ చేస్తారు. సో ఇక్కడ లైన్ అయితే చాలా పెద్దది ఉంది. ఇందులో ఎక్కువ పెద్ద టాస్క్ ఏంటంటే లైన్లో నిలబడ్డమేనండి. ఇది మార్నింగ్ కాక ఈవినింగ్ వెళ్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ లైటింగ్, ఈ నైట్ టైం వల్ల ఇంకా అయోధ్య సెట్టింగ్ అనేది చాలా బ్రైటింగ్గా కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళండి మీ ఫ్యామిలీస్ తోటి. చాలా బాగుంటుందండి. అసలు గాళ్ళే ఆడలేదంటే నమ్మండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా అయోధ్య వెళ్ళాలని కోరికగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి చూపించామనుకోండి, అది వాళ్ళకి మనస్తృప్తిగా ఉంటుందన్నమాట. అంటే ఇది నిజంగా అయోధ్య అలా అనిపిస్తుందన్నమాట. అయోధ్యనే కళ్ళ కట్టినట్టు చూపిస్తుందన్నమాట. లోపల క్యూ లైన్లో అయితే చాలా స్టాల్స్ అన్నీ పెట్టారండి. కాకపోతే కొన్ని ఓపెన్ అయ్యాయి, కొన్ని ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఇక్కడైతే చాలా క్యూ ఉంది. రామ మందిర్ చూపిస్తున్నారు చూడండి, ఎంత దివ్య ప్రకాశంగా ఉందో ఆ లైటింగ్ వల్ల. సో చిన్నపిల్లలు వస్తుంటారు కదండి, సో వాళ్ళ కోసము స్టాల్స్ గట్ట పెట్టారు. అయోధ్య సెట్టింగ్ దగ్గర అయితే గరుడు ఇంకా ఆంజనేయ స్వామి మనకి ద్వారపాలకుల్లా కనిపిస్తారండి. చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది. ఇంకా మేమైతే లోపలికే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ లోపలంతా అచ్చం అయోధ్యలాగే ఉందండి. మొత్తం అంతా అసలు నిజమైన అన్నట్టుంది. కాకపోతే ఇదేమీ స్టోన్ కాదు, రియల్ కాదు, జస్ట్ విజువల్ అనమాట. చూడండి ఎంతమంది వచ్చారో. చిన్నపిల్లలతో కూడా చాలామంది వచ్చారండి. బౌన్సర్లు కూడా సరిపోవట్లేదు ఇంతమంది జనాన్ని కాయడానికి. ఇక్కడైతే జనం వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. దర్శనానికి ఇంతమంది జనాలు వస్తున్నారు. చూస్తుంటే ఇది అక్షయ పాత్ర అన్నట్టు అనిపిస్తుంది అనమాట. మాకైతే దర్శనం అంతా బాగా జరిగిందండి. కాకపోతే వచ్చే వేనే ఇంకా వెళ్ళే వే అనేది కొంచెం కంజెస్టెడ్గా ఉన్నట్టు అనిపించింది. అంటే కొంచెం ఇరుగ్గిరుగ్గా ఉంది. అంటే జనాలు ఎంతమంది వచ్చినా వాళ్ళకి సరిపోయేంత స్పేస్ అయితే లేదు. చిన్నపిల్లలు అయితే చాలామంది తప్పిపోతున్నారు. మా దర్శనం అవుతుండగానే 5-6 పిల్లలు తప్పిపోయారండి. అందుకే పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోండి, గట్టిగా ఎక్కడ వదిలేకండి. అయినా తప్పిపోయినా అనౌన్స్ చేస్తున్నారు, పలానా పిల్లలు ఇంత ఏజ్ అని. తప్పిపోయిన పిల్లలు అయితే చాలాసేపటికి దొరికారనమాట. సో మేము వెళ్ళింది అయితే సండే కాబట్టి ఇంత క్రౌడ్ ఉందేమో అనుకున్నాము. కాకపోతే ఇది హాలిడేస్ కాబట్టి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది వస్తూనే ఉంటున్నారు. పైగా ఇది సండే కాబట్టి ఇంకా మంది జనాలు ఉన్నారనమాట. అయితే ఇప్పుడు మేము అయోధ్య బాలరాముని దర్శనానికి అయితే వెళ్తున్నాము. అచ్చం అలాగే ఉందండి, అయోధ్యలో ఎలా ఉంటుందో అలాగే. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు రాముడికి అయితే అలంకరణ చేశారు. ఇంకా ముందు అలంకరణ చేయలేదు. అప్పటికే మేము వెళ్ళేటప్పటికి అలంకరణ మొత్తం అయింది. చూడండి బాలరాముడిని చూడండి, ఆభరణాల్లో ఎంత అందంగా ముచ్చటగా ఉన్నారు. అచ్చం అయోధ్య రాముడిని చూసినట్టే అనిపించింది. పైన సెటప్ కానీ, చుట్టుపక్కల ఏరియా కానీ మొత్తం అంతా అలాగే ఉందండి. వర్ణించడానికి మాటలైతే సరిపోవండి, అంత బాగా సెట్టింగ్ చేశారు అయోధ్య రామ మందిర్ని. దర్శనం అయితే అయిపోయింది, తిరుగు ప్రయాణం చేస్తున్నాము. టైం గడుస్తున్న కొద్దీ జనాలు అయితే ఇంకా ఎక్కువ అవుతున్నారండి. అందుకనే గేట్ అయితే వేసేసారు, ఇంతమంది జనాల్ని బేర్ చేయలేక. ఇంకా బయటకు వచ్చి రిలాక్స్ అయ్యామండి. ఇది మీకోసమే ప్రత్యేకంగా తీసాము. మేము ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాము. ప్రత్యేకంగా మీకోసమే తీసామండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ చేరాలి. అందరూ చూడండి. ఎలా ఉందంటే అసలు అద్భుతం అండి, చెప్పలేము.
ఇంత బాగా డిజైన్ చేశారో, ఇంత బాగా డిజైన్ చేసిన వాళ్ళకి ఏం చెప్పకపోతే ఎలా చెప్పండి. అందుకే మా విజయలక్ష్మి వీడియోస్ తరపు నుంచి వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అనేది చెప్పుకుంటున్నామండి. ఇక్కడ మీరు ఈ వీడియోలో బాగా గమనిస్తే ఇంత చెమటల్లో కూడా ఆ మందిరం పైన ఉన్న ఆంజనేయ స్వామి జెండా అనేది ఎగురుతూనే ఉందండి. నాన్ స్టాప్గా ఎగురుతూనే ఉంది. మరి ఆ రహస్యం ఏంటో మీకు కూడా తెలుసు కదా. అదేనండోయ్ మా రామయ్య మహిమ.